పంట ఆత్మలు. అంటే దేవుని బిడ్డలుగా మనం కూడా, విశ్వాసులను కూడా మనం కూడా ఏం చేయాలి తెలుసా? ఆత్మల రక్షణ కొరకు మనం కూడా ప్రయాసపడాలి. ఒక ఆత్మ రక్షించామంటే అది నీకు పంట, నీకు ఫలితం వస్తుంది. నువ్వు కూడా ఒక ఆత్మల పంట కోసినట్టే. అంటే నువ్వు ఒక ఆత్మ రక్షించినావంటే ఆత్మ నీకు ప్రతిఫలం ఉంది, నీకు పరలోకం దేవుని దగ్గర. కాబట్టి మనం దున్నువాడు, విత్తనాలు విత్తువాడు లేదా కళ్ళం తొక్కించేవాడు ఆశతో త్రొక్కించాలి. ఎందుకో ఫలితం వస్తుందని కదా. ఇప్పుడు పంటకు వస్తున్న ఆశ ఏంటి? ధాన్యం ఇంటికి వస్తుంది. ఆ పత్తి, మిర్చి, వరి ధాన్యం వస్తుంది. దానితో ఆశతో దానికోసం పనిచేస్తారు. మనం కూడా ఎలాంటి ఆశ అంటే, ఎలాగ దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు, పరలోకం ఇస్తాడు, భూమి మీద మనకి ఇస్తాడు, మరి ముఖ్యంగా పరలోకం ఇస్తాడు అని ఆశతోటి మనం పరిచర్య చేయాలి. ఆసక్తితో మనం దేవుని పనిలో, మనం దేవుని ఇంట్లో పరిచారకులుగా, దేవుని బిడ్డలకు విశ్వాసులు మనం పనిచేయాలి. అంటే పరిచర్యలో లేదా దేవుని సేవలో. కాబట్టి ఇలాగ మనము ఆసక్తి. ఒక మాట చివరిగా ఉంది, 1 కొరింథీ 15:50 అక్కడ ఉంది కదా. మీ ప్రయాస ప్రభువుని వ్యర్థం కాదని, ప్రభు కార్యం ఎప్పటికీ ఆసక్తులే ఉండి. అంటే ప్రభు కార్యాల కొరకైన ఆసక్తి కదా. ప్రభు కార్యాల కొరకు మన ఆసక్తి కలిగి ఉండాలి ఎల్లప్పుడు కూడా. అది ప్రార్థన కార్యమా, సువార్త కార్యమా, మీటింగా, ప్రార్థన, లేదా దేవుని ఇంట్లో ఏదైనా మందిర పరిచర్యలు జరుగుతున్నాయి, చిన్న బిడ్డల కార్యం, ఈబేస పరిచర్య, అది ఏదైనా సరే అది ప్రభు కార్యాలు కనుక. ప్రభు కార్యాలు కదా. అందుకే ఏమన్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా, యేసు ప్రభు అంటాడు. కాబట్టి తండ్రి పనుల మీద పౌలు గారు అంటాడు, అవసరమైతే నా ప్రాణం ఏదంట, నేను బంధించబడ్డాను కాదు, అవసరమైతే నా ప్రాణం ఇవ్వటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాడు. నేను అయ్యా నువ్వు వెళితే బంధించబడతావా అంటే, లేదు నేను బంధించబడ్డానికి కాదు, అవసరమైతే ప్రాణం ఇవ్వటానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు పౌలు గారు. అంటే చూడండి, దేవుని కార్యాల కొరకు ఎంత ఆసక్తి చూడండి. కనుక పౌలు గారు అకుల ప్రిస్కులు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. రోమపత్రిక 16వ అధ్యాయం వారి పరిచర్య జాబితా ఉంటుంది. వాళ్ళందరూ కూడా దేవుని కార్యాల కొరకు. ఫస్ట్ వ్యక్తి పేరేంటి? పీబే. ఆమెకు నాకు ఎంతో సహాయపడింది, ఆమెకు మీరు కూడా సహాయం చేయండి అని అంటాడు. అంటే మనం ఎప్పుడైతే పని చేస్తామో మనకు తిరిగి రిటర్న్ ప్రతిఫలం వస్తుంది, అది దాని అర్థం. ఆమె నాకు ఎంతో సహాయం చేసింది, మీరు కూడా సహాయం చేయండి, చేర్చుకుని ఆమెను అంటాడు. సిఫారసు లెటర్ రాస్తాడు రోమ 16వ అధ్యాయంలో పీబే గురించి. అంటే చూడండి, దేవుని బిడ్డలంగా మనం చేసిన దానికి ఎప్పుడు పోదు, ప్రతిఫలం వస్తుంది, రిటర్న్ వస్తుంది మనకి అని గుర్తుపెట్టుకోవాలి. సహాయం చేసామా, సహాయం వస్తుంది మనకి. దేవుని పని చేసామా, ఆయన మన పని చేస్తాడు. దేవునికి మనం ఇచ్చామా, ప్రభు మనకి ఇస్తాడు. అంటే ఆత్మీయంగా, మరి ముఖ్యంగా భౌతిక విషయాలు కాదు, పరలోక విషయాల్లో కనుక, దేవుని పని విషయాలు, ఆత్మీయ విషయాలు. కాబట్టి గమనించండి, ఇలా దేవుని ప్రజలంగా ఈ విషయాలు ఒకసారి చెప్పండి, గుర్తిస్తున్నాం. ఏ విషయాల్లో? ఒకటి దేవాసక్తి, అంటే దేవుని గురించిన ఆసక్తి. అన్ని విషయాల కంటే దేవుడు అంటే ఎక్కువగా ఆసక్తి కూడా మనకు ఉండాలి. ఏంటమ్మా చెప్పండి? చదువు కంటే కూడా, ఎన్నో కీర్తన, చదువు కంటే, ఉద్యోగం కంటే, వ్యాపారం కంటే, చేయండి, చదవండి, మంచిదే. దానికంటే కూడా ఎక్కువ ఏ ఆసక్తి ఉండాలా? ఎవరికి మీద ఆసక్తి ఉండాలా? దేవుడి కొరకు ఆసక్తి. రెండోది ఏ విషయంలో? నీ ఇంటిని గురించి, అంటే దేవుని మందిరం కొరకు ఆసక్తి. మూడోది వాక్యం కొరకైన ఆసక్తి. నెంబర్ 4 ప్రార్థన కొరకు ఆసక్తి. నెంబర్ 5 ఆయన పరిచర్య కొరకైన సేవ కొరకు ఆసక్తి. నెంబర్ 5 6 దేవుని కార్యాల కొరకు ఆసక్తి. కనుక మనం ఇలాగ ఆసక్తి కలిగి ఉంటే ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. ఒక మాట చూసి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, దేవుని బిడ్డలంగా ఆసక్తిని తుదమట్టు వరకు మనం ఏం చేయాలి? కనపరచాలి. మనలో ఆసక్తి కనబడుతుందా? మంచిది. ఈ ఆసక్తి మనం వృద్ధి చేసుకుందాం. అది తుద వరకు లేదా ప్రభు వచ్చేంత వరకు మనం మన జీవిత యాత్ర ముగించేంత వరకు కూడా ఈ యొక్క ఆసక్తిని కనబడుతుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనకి ఏం తెలియపరుస్తుంది? ఇదిగో ఈ సంగతులు, కనబరిచే సంగతులు ఇవి త్వరలో సంభవించాయి అని అప్పుడు చెప్పాడు యోహాను గారు. ఎప్పుడు? మొదటి శతాబ్దం సుమారు 95-96 రాయబడింది ఈ యోహాను ప్రకటన గ్రంథం. మొదటి శతాబ్దం AD 95-96 రాయబడింది. అప్పుడు చెప్తే సంభవించాను, ఇప్పుడు సంభవిస్తున్నాయి. అప్పుడు యోహాను గారు చెప్పాడు, ఇప్పుడు ఏమవుతున్నాయి? ఇప్పుడు ఆ సంగతులు సంభవిస్తాయి, అంటే జరుగుతున్నాయి. ఇప్పుడు మనకి ఏంటి ఆ సంగతులు? ముగింపులు మనం చివరిగా చూస్తే ఈ ప్రకటన గ్రంథము రాకడను చూపిస్తుంది. కనుక ప్రకటన గ్రంథం చివరి అంత్యకాల సంగతులు చూస్తున్నాయి. చివరి సంఘము ప్రభు రాకడలో మనం చివరి కాలంలో ఉన్నామని సూచనలు మనకు రాబడ్డాయి. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు రాకడానికి ముందుగా కొన్ని విషయాలు ఉన్నాయి. మీరు ఇంకా వినండి, బైబిల్ తీయద్దులే. ఆకాశంలో కొన్ని సూచనలు చెప్పాడు. ఆకాశంలో ఏమవుతాయంటే వింత సూచనలు కనబడతాయి. ఎప్పటికి? యేసు ప్రభు రాకడకు వచ్చాను. అందుకే ఇటీవల ఒక మాట అన్నారు. ఏమన్నారు? అమెరికా నాసా వారు అంతరిక్షంలో ఏలియన్స్ ఉన్నారంటున్నారు. సరే, ఉన్నారో లేదో తర్వాత సంగతి. తర్వాత ఆకాశంలో కొన్ని వింత పరిస్థితులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎల్నినో ఎండ తీవ్రత. ఈ ఎండ తీవ్రత ఇది దేనికి ముప్పని అంటే, రాబోయే ఒక భయంకర ఉపద్రవం రాబోతుంది, దానికి ముందు సూచనలు. ఎక్కువ వేడి ఉష్ణోగ్రత వస్తుందంటే దాని వెనక ఏదో భయంకరమైన దాచి ఉంది, భయంకరం ఉంటుంది కాబట్టి అందుకే ఇవన్నీ సూచనలు. ప్రభు కూడా చెప్పాడు. అయితే మనం భయపడాల్సిన పని లేదు, దేవుని మీద ఆధారపడాలి, దేవుని కృప. కాబట్టి సూచనలు నెరవేరు రాబోదు. అంటే
ఇంకా రాబోయే పరిస్థితుల్లో భయంకరమైన పరిస్థితులు, తెగుళ్ళు కావచ్చు, ఉగ్రత కావచ్చు. అందుకే సూర్యుడు తర్వాత ఏమైపోతాడంట? నల్లగా అయిపోతాడు. చంద్రుడు రక్తవర్ణం అంటే ఎర్రగా అయిపోతాడు. తెల్లగా ఉండే చంద్రుడు ఎర్రగా, ఆ, సూర్యుడు మనకు అలాగుంటాడు, అలాగున్నాడు కదా, ఎరుపుగా, మధ్యాహ్నం అయితే పసుపు కలర్ ఉంటాడు కదా. ఈ సూర్యుడు కాస్త ఏమైపోతాడు చెప్పండి? నల్లగా. అక్కడక్కడ, అందుకే నాసా అందరికీ అక్కడక్కడ డాట్స్ ఏర్పడుతున్నాయి. సూర్యుడు నల్లని మచ్చలు, అంటే నల్ల మచ్చలు అంటే అది మనిషికి కనపడే నల్ల మచ్చలు కాదు. మనకు ముఖాల మీద నల్ల మచ్చలు, ఆ మచ్చలు కాదు. అంటే ఒక భాగమే డాటుగా మారిపోతుంది సూర్యుడిలో ఒక భాగం. రేపు రాబో దినాల్లో సూర్యుడు పూర్తిగా నల్లగా మారిపోతాడు. బైబిల్ రాయబడ్డాయి. ఆకాశంలో వింత సూచనలు జరుగుతున్నాయి. కాబట్టి చూడండి, ఈ ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి. ఎంత మార్పులు వచ్చినాయి, ఎంత ఎండవేడిమి, ఎన్ని రకాలుగా తెగుళ్ళు, తుఫాన్లు, ఇవన్నీ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి యేసుప్రభు రాకడలో మనం ఉండడానికి, అందుకే మనం ప్రకటన బైబిల్ స్టడీ ధ్యానిస్తున్న సమయంలో కూడా ప్రపంచం ఇంకొక సూచన ఉంది. ఏంటంటే దాని గ్రంథంలో జనులు అంత్య దినముల్లో ప్రపంచాన్ని చుట్టి వస్తారు. లోకం అంతా ఏం చేస్తారంట? లోకం ఇప్పుడు చూడండి, హెలికాప్టర్లో ఏదో ఒక రీతిగా సముద్ర ప్రయాణంలో ఏం చేస్తున్నారు? ప్రపంచాన్ని చుట్టొస్తున్నారా లేదా? ప్రపంచం తిరుగుతున్నారు, ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. ఒకప్పుడు ఒక 100 సంవత్సరాల క్రితం ప్రపంచం మొత్తం తిరగాలంటే 200 సంవత్సరాల క్రితం కదా, కష్టం. కానీ ఇప్పుడు ఏరోప్లేన్లు, జెట్ ప్లేన్లు, విమానాలు రకరకాలు ఉన్నాయి. ప్రపంచాన్ని తిరుగుతున్నారు. ప్రపంచం ఇంకోటి ఉంది, అంత్య దినాల్లో ప్రజలకు తెలివి అధికమవుతుంది. తెలివి ఏమవుద్దంట? అధికమవుద్ది. బైబిల్లో రాయబడ్డది. వాళ్ళు కూడా పుస్తకాలు చెప్పారు. ఏంటంటే చిన్నపిల్ల కూడా ఎంపల చెట్టుకి నిచ్చెనలు వేస్తారని ఏదో చెప్తారు కాలజ్ఞానంలో. ఎవరు? బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం. అంటే ఎంపల చెట్టుకి నిచ్చెన, ఎంపల చెట్టు కానీ చిన్న చెట్లే, వాటికి నిచ్చెనలు వేస్తారంట. అలాంటి పిల్లలు పుడతారంట. అర్థమైందా? నిజంగానే అట్నే ఉన్నారు దినాలు పిల్లలను చూస్తూ ఉంటే. వాళ్ళకి తెలిసి మనకు తెలియదు, అవునా? ఇప్పుడు ఫోన్ ఎగ్జాంపుల్, ఫోన్కి సిస్టమ్ వాళ్ళకి తెలిసినంత మనకు తెలుసా? నాకే తెలియదు మరి. అర్థమైందా? చూడండి, అంటే తెలివి పెరిగిపోతుంది. ఇప్పుడు తల్లిదండ్రుల కంటే పిల్లలకి ఎక్కువ జ్ఞానం పెరిగిపోతుంది. ఎందుకంటే మేము బీటెక్లు, ఐటెక్లు చేసాం, మీకేం తెలుసు అంటున్నారు వాళ్ళు తల్లిదండ్రులని. మీకేం తెలుసు, మీరు పాతకాలపు వాళ్ళు, మీకేం తెలుసు, మీకు చదువు వచ్చా, మీకేం తెలుసు, మీరు కొద్దిగా చదివా అంటారు. అంటే చూడండి, ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, పిల్లలే కాదు, ఒకప్పుడు ఏదో సామాన్యమైన స్థితిలో గుడిసెలో, ఇళ్లలో ఉండే పరిస్థితి